హలో అండి, వెల్కమ్ టు ఎల్ఎల్ కిచెన్స్. మునగాకు పప్పుని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. ముందుగా ఒక గ్లాస్ కందిపప్పును తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఒక గ్లాస్కి 2 గ్లాసులు ఎసరు పోసుకొని 2 గంటల పాటు నానబెట్టుకుంటున్నాను. ఇలా నానబెట్టుకుంటే పప్పుని త్వరగా ఉడికిపోతుంది. మునగాకును కూడా క్లీన్ చేసుకొని ఒక గిన్నెలో వేసుకుంటున్నాను. అలాగే పులుపు కోసం చుక్కకూరను కూడా కట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు పులుపు కోసం చింతపండును వాడతారు కదా, నేను ఇక్కడ చుక్కకూరను వాడుతున్నాను. ఒక గుప్పెడు కుక్కర్కి మిడిల్లో పెట్టుకొని 4 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటున్నాను. ఇలా సపరేట్గా మన ఆకుకూరను ఉడికించుకోవటం వల్ల పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది మరియు సరువు అనేది పైకి పొంగకుండా ఉంటుంది. ఆకుకూరన్న గిన్నెను పక్కకు పెట్టుకొని పప్పును మెత్తగా స్మాష్ చేసుకుంటున్నాను. ఆ స్మాష్ చేసుకున్న దాంట్లో మునగాకును వేసుకుంటున్నాను. 2 టేబుల్ స్పూన్ల కారము, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. మునగాకులో కాల్షియం, పొటాషియం, ఐరన్ మరియు ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. పప్పు తాలింపు కోసము ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక బాణీని పెట్టుకొని 2 స్పూన్ల నెయ్యిని వేసుకుంటున్నానండి. మీరు ఇక్కడ నూనెను కూడా వేసుకోవచ్చు. నెయ్యితో తాలింపు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెయ్యి అనేది కరిగిన తర్వాత జీలకర్ర, తాలింపు గింజలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, రెడ్ చిల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటున్నాను. తాలింపు అనేది వేగిపోయింది. ఇప్పుడు దాంట్లో కొంచెం ఇంగుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పప్పుని యాడ్ చేసుకుంటున్నాను. పప్పులోకి 1/2 గ్లాస్ వాటర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. పప్పు గట్టిగా ఉండకుండా కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ కోసము 10 నిమిషాల వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను. మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను. మీరు కూడా ఒకసారి మునగాకు పప్పును ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.